ఇద్దరు అధికారుల వాగ్వాదం, వాళ్ళ గొడవ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. శ్రీశైలం సిఐ, ఆలయ సిఎస్ఓ ఈ ఇద్దరి మధ్య వివాదం ముదిరి చివరికి ఒకరికొకరు వార్నింగ్స్ ఇచ్చుకునే స్టేజ్కి వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఫోన్లో ఒకరికొకరు వార్నింగ్స్ ఇచ్చుకున్నటువంటి ఆ ఆడియో సంచలనం రేపుతోంది. కృష్ణదేవరాయ గోపురం గేట్ లోపలికి ఎలా వస్తారంటూ సిఐని నిలదీశారు సిఎస్ఓ శ్రీనివాసరావు. మల్లన్న ఆలయం నా సర్కిల్ పరిధిలోనే ఉంది, నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదంటూ సిఐ కౌంటర్ ఇస్తున్నారు. నీ హద్దుల్లో నువ్వుండు అంటూ ఒకరికొకరు వార్నింగ్స్ ఇచ్చుకుంటున్నారు. అధికారుల సవాళ్లతో ఆలయ ప్రాంగణంలో ఇప్పుడు రచ్చ మొదలైంది. అలాగే కొద్ది నెలల క్రితం జరిగినటువంటి ఒక ఘటన కూడా, ఆడియో కూడా, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ కూడా చాలా సంచలనంగా మారింది. సో ఇప్పటికే మీరు సిఎస్ఓ శ్రీనివాసరావు అలాగే సిఐ జీవన్ ఇద్దరిని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. వీరిద్దరే ఒకరినొకరు తిట్టుకుంటూ గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ అసలు ఎవరిది తప్పు, ఇక్కడ ఎందుకు సిఐకి సిఎస్ఓకి మధ్య సమస్య వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. ఒకసారి వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ మీరు వినండి. సార్ నేను సిఎస్ఓ మాట్లాడుతున్నా సార్. చెప్పు అర్థమైంది, చెప్పు ఏందో చెప్పు అర్థమైంది. నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు సార్? టెంపుల్ క్లోజ్ చేసిన తర్వాత లోపలికి ఎవరు వెళ్ళకూడదు సార్. లోపలికి ఎవరు వెళ్ళారు? అడుగుతారు పక్కన. వెళ్ళకూడదు సార్, లోపల గేట్ క్రాస్ చేసిన వెళ్ళకూడదు సార్. ఎవరు చెప్పారు? నేను ఎక్కడే వెళ్ళొచ్చు. నువ్వు నన్ను కాదు, ఎస్కేడి గేట్ దాటి లోపలికి వెళ్ళకూడదు. నువ్వు ఎవరు నన్ను అడిగే నేను ఇన్స్పెక్టర్ ఇక్కడ. ఏమనుకుంటాను? నేను అనుకునేది కాదు, నాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ మీకు చెబుతున్నా. మీ అనుకునేది పక్కన పెట్టుకో. నేను చెప్పుకుంటే వరకు సరే, పోలీస్ ఆఫీసర్ నేను ఇలా. అలాగే మంచిది. ఎస్కేడి గేట్ దాటిపోతే ఎవరు చెప్పారు నీకు? నీకు ఎస్కేడి గేట్ దాటిపోతే ఎవరు చెప్పారు నాకు? నేను పోలీస్ ఆఫీసర్. పదం ఆడబాకండి సార్, నేను రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నా. మీరు నీకు పదం ఆడబాకండి ప్లీజ్. చెప్పు, నీకు ఎవరు చెప్పారు చెప్పు. నీకు ఎవడన్నా పదం ఆడబాకండి. ఫోన్ పెట్టే బస్సు. ఫోన్ పెట్టే బస్సు. ఏమనుకుంటున్నాను? డోంట్ ఓవర్ రూలింగ్. నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకుంటాం కాదు, నాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తున్నాను. ఒకసారి ఏ ఇన్స్ట్రక్షన్ ఏమున్నాయి నీకు? నీకేం పవర్స్ ఉన్నాయో? నాకు పవర్స్ లేదు. నీ డ్యూటీస్ పవర్స్ నీకు తీసుకురా ఒకసారి పేపర్ నాకు. మీరెవరండి అడగటానికి? సిఓ గారు పవర్స్. నా పవర్స్ ఏముంది? సిఓ గారు అడగండి. చూపి. డోంట్ మిస్యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ప్లీజ్. కాదు నీకేం ఇన్స్ట్రక్షన్ పేపర్? నువ్వెవరైనా నా పేపర్స్ అడగటానికి? నువ్వెవరు నాకు చెప్పండి. నువ్వు నాకు ఈవో గారిని అడగండి. డోంట్ షౌట్ ఇట్. బీ కంట్రోల్. బీ కేర్. నువ్వు ఏమనుకుంటున్నాను? బీ అవేర్ ఆఫ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సార్. ఓకే, నేను పనులు చేసుకోను. నేను చేసుకుంటున్నాను, నా పని చేస్తుంది, మాట్లాడుతున్నాను. నీకు ఏమి ఇన్స్ట్రక్షన్ నాకు పేపర్ ఉంది? నా పేపర్ మీరు నాకు పేపర్ ఉంది. మీకెందుకు చెప్పాలి? నేను నా డ్యూటీస్ గురించి ఫోన్ పెట్టాను ఫస్ట్. ఫోన్ పెట్టి అంతా మాట్లాడుతూ పెట్టాలి. నేను ఫోన్ చేసి మీరు కట్ చేసుకోండి. మీరు ఏమి నీకేం పవర్స్? పేపర్ ఉంది. నా పవర్ లేదండి. మీరు ఇదే మాట నిలబడండి. ఎక్కువ మాట్లాడుతున్నావు. నేనేం మాట్లాడలేదు. మీరు లోపలికి వెళ్ళకూడదన్నా మీరు వెళ్ళారు. మీరెంత మాట్లాడుకో. నా పని నేను చూసుకున్నానబ్బా. ఓకే, నీ పని చూసుకోండి. ఒక బ్రదర్ లాగా చెప్తున్నాను. ఇందుకో చాలా ఓవర్ అవుతున్నాడు. నా ఇష్టం కాదు, ఓవర్ చేసి పని లేదబ్బా. నేను చెప్పాలి. నీ పని చూసుకో. నా పని నేను చూసుకుంటున్నా. నా పని నేను చేస్తున్నా. నీ ఇన్స్ట్రక్షన్స్ నీకు ఏమున్నాయి? పేపర్ ఉంది. నా పేపర్ నీకు ఇచ్చేది మీరెవరు? నా పేపర్ జూడిక్షన్. టెంపుల్ నా జూడిక్షన్. చెప్పుకో. రైట్, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జూడిక్షన్ టెంపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. టెంపుల్ నా జూడిక్షన్. సో మనం చూస్తున్నాం కదా, టెంపుల్ క్లోజ్ అయిన తర్వాత కూడా గోపురం గేట్ లోపలికి ఎలా వస్తారు అంటూ సిఎస్ఓ శ్రీనివాసరావు సిఐని అడిగారు. సిఐ ఏమో నా సర్కిల్లోనే ఉంది, నా జ్యూరిస్డిక్షన్లోనే ఉంది, అలాంటప్పుడు నేను ఎందుకు రాకూడదు? అసలు నీ పని నువ్వు చూసుకో, నువ్వెవరు అడగడానికి? ఏదైనా ఉంటే పేపర్ మీద ఇవ్వు అని చెప్పేసి ఆయన అంటున్నారు. నాకు అడగాల్సిన బాధ్యత ఉంది, నేను అడుగుతున్నానని చెప్పేసి సిఎస్ఓ మాట్లాడడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. జస్ట్ అడగడం, సమాధానం చెప్పుకోవడం కాదు, ఒక రకంగా మాటల స్థాయిని దాటి ఇది వార్నింగ్స్ ఇచ్చుకునే స్థాయికి వెళ్ళడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అక్కడ
శాంతి భద్రతలను కాపాడాల్సిన అధికారి ఒకరు, అలాగే ఆలయంలో అన్నీ సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత మరొకరు. ఇద్దరు ఇలాంటి అధికారులే ఒకరినొకరు క్వశ్చన్ చేసుకుంటూ ఒకరినొకరు థ్రెట్ చేసుకుంటున్నారు. ఒక రకంగా ఇంత స్థాయిలో వాళ్ళ మధ్య వాగ్వాదం జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది కేవలం ఈ ఒక్క ఇష్యూలో వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? లెట్స్ నో మోర్ డీటెయిల్స్. మా కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, ఇద్దరు అధికారుల మధ్య అసలు సమస్య ఏంటి? సిఐకి సిఎస్ఓకి మధ్య ఇది కేవలం ఈ ఒక్క అంశానికి సంబంధించింది లాగా మాత్రమే కనిపించడం లేదు. గతంలో కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయా వీళ్ళ మధ్య? ఖచ్చితంగా నందు, ఇష్యూలు కొంత శ్రీశైలం దేవస్థానం మామూలుగా తిరుమల దేవస్థానం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం దేవస్థానం గురించి ఎంతమంది భక్తులు వెళ్తుంటారు, ఎంతమంది విఐపీలు వెళ్తుంటారు, చాలా పెద్ద స్థాయిలో జరిగే అంశం. చాలా మంది కూడా భక్తులు శ్రీశైలం మల్లంని కలవాలి, లేకపోతే దర్శనం చేసుకోవాలని పెద్ద ఎత్తున చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ చిన్న ఇష్యూ అంటే దేవాలయానికి తిరుమల కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, కాళహస్తి కావచ్చు, వీళ్ళందరిలో కూడా అక్కడ ఒక సిఎస్ఓ ఉంటాడు. ఆయన సిఎస్ఓ ఏంటంటే అక్కడికి ఆలయంలోకి ఎవరు రావాలి, ఎవరు రాకూడదు అనేది వాళ్ళకి ప్రత్యేకమైన ఒక నిబంధన ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ శ్రీశైలం ఎస్ఐ ఎవరైతే ఉన్నారో గంగానాథ్ బాబు, జీవన్ గంగానాథ్ బాబు కొంత ఓవర్ గా రియాక్ట్ అయ్యేమో అనేది మనకి ఆ ఆడియోలో కావచ్చు వీటన్ని చూసిన తర్వాత కొంత అర్థమవుతుంది. బేసిక్ గా సిఎస్ఓ ఏం చెప్పాడు, సార్ గేట్లు మూసేసిన తర్వాత లేకపోతే తలుపులు మూసేసిన తర్వాత మీరు వెళ్ళకూడదు అనేది ఆయన క్లియర్ గా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటి, మొత్తం అంటే నేను సీఎన్ కాబట్టి, శ్రీశైలం సీఎన్ కాబట్టి, శ్రీనివాసరావు గంగాధర బాబు ఏం చెప్తున్నాడు, నేను సీఎన్ కాబట్టి నేను కంప్లీట్ గా మొత్తం టెంపుల్ కూడా నాదే, లేదు టెంపుల్ ఏం జరిగినా నేనే ఇన్ఛార్జ్ అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సిఎస్ఓ శ్రీనివాసరావు మాత్రం చాలా పొలైట్ గా మాట్లాడే ప్రయత్నం అయితే చేశాడు. ఆయన ఏం చెప్తున్నాడు, సార్ గేట్లు మూసిన తర్వాత టెంపుల్లోకి పోవడానికి, అలాగే టీటీడీలో ఇట్లాంటి ఇష్యూ జరుగుతుంటాయి. కానీ ఇక్కడ చాలా శ్రీశైలంలో జరిగిన ఇష్యూ కొంత వేరే ఇష్యూ. ఎందుకంటే అసలు ఆ పరిధి నా కంట్రోల్లో ఉంది కాబట్టి నేను ఏమనుకుంటే నేను ఏదైనా చేయగలను అనేది గంగానాథ్ బాబు క్లియర్ గా, జీవన్ గంగానాథ్ బాబు చాలా క్లియర్ గా చెప్తున్నారు. అది ఆ ఇష్యూ కొంత సీరియస్ అవుతున్న పరిస్థితి. టెంపుల్ కి తర్వాత లా ఆర్డర్ కి చాలా తేడా ఉంటుంది. టెంపుల్లో ఏదైనా ఇష్యూ జరిగితే అప్పుడు లా ఆర్డర్ ఎంటర్ అవుతుంది. అంతేగాని నేను లా అండ్ ఆర్డర్ నాకు పరిధిలో ఉంది కాబట్టి నేను అర్ధరాత్రి కూడా తలుపు తీసుకుని మల్లన్న స్వామిని పోయి దర్శనం చేసుకుంటానంటే అది కుదరదు, అది ఎక్కడ ప్రాసెస్ లేదు. కానీ ఎందుకో సిఏ మాత్రం కొంచెం అంటే తన స్థాయి అంటే తన లిమిట్ మర్చిపోయి ఏదో పనిచేసాడు అనేది చాలా క్లియర్ గా. అంటే దీనికంటే ముందు కూడా మీరు చెప్పినట్టుగా ఏదో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఎట్లా ఈ ఆహారాన్ని పోతారు అనేది అంటే వాస్తవంగా అయితే దేవాదాయ శాఖ చట్టం ప్రకారంగా వీళ్ళు కానీ సిఎస్ఓ శ్రీనివాస్ కానీ కంప్లైంట్ పెడితే మాత్రం అక్కడ చాలా ఇబ్బందులు పెడతాడు. దాంట్లో ఏమీ ఆలోచన లేదు. అఫీషియల్ గా కూడా అక్కడి ఎవరైతే మెయింటెనెన్స్ చూసుకుంటున్నారో వాళ్ళ చేతుల్లో ఉంటాయి హక్కులు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి, ఏ టైం వరకు ఓపెన్లో ఉండాలనేది. సిఐ అలా వెళ్ళడం, అడిగితే ఇంత దురుసుగా మాట్లాడడం, అంటే ఫర్దర్గా ఏమన్నా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయా, లీగల్ ప్రొసీడింగ్స్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా ఈ అంశంలో? బేసిక్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తిరుమల దేవస్థానానికి సంబంధించిన వ్యవహారంలో అక్కడ సిఎస్ఓ ఉంటారు, తర్వాత అక్కడ విజిలెన్స్ ఉంటుంది, ఆ వ్యవస్థ సపరేట్గా ఉంటుంది. అంతేగాని అక్కడున్న లోకల్ గా ఉన్న కూడా ఎస్ఐఓ లేకపోతే సిఇఓ నేను ఆ తిరుమల గుళ్ళోకి తల్లండి నేరుగా దర్శనానికి వెళ్తానంటే ఉప్పురది, అది అయ్యే పని కాదు. అలాగనే శ్రీశైలంలో కూడా అట్లాంటి రూల్ ఉంది డెఫినెట్ గా.
ఎందుకంటే ఒక ఆలయానికి సంబంధించిన దాంట్లో కొన్ని వ్యవస్థలు పనిచేస్తుంటాయి. కానీ ఎక్కడో సిఐ ఈవెన్ గంగనాథ్ మాత్రం కొంత ఓవర్ గా రియాక్ట్ చేయడు, లేకపోతే అక్కడ ఉన్న పొలిటికల్ పవర్ లేకపోతే ఇంకొకటో ఆయన చూసుకొని కొంచెం రెచ్చిపోయారు. అంటే నువ్వేమి నాకు ఫోన్ చేసి పోకూడదా అంటే చేసిన తర్వాత లేదు ఇతర విషయాలు నేను ఎట్లా పోవాలి, మీరు ఎందుకు పోయారు అని అడిగిన ప్రశ్నకి అతను ప్రాపర్ గా సమాధానం చెప్పలేదు. కానీ ఈ విషయంలో మన ఆడియోలో కూడా చాలా క్లియర్ గా ఈ విషయంలో కృష్ణదేవరాయల గోపురం నుంచి గేట్లోకి ఎలా వస్తారు మీరు అని సీఎస్ఓ డైరెక్ట్ గా అడిగారు. మీరు రాకూడదు, ఆల్రెడీ గేట్లు క్లోజ్ చేద్దాం అనేది. కానీ ఇక్కడ కొంత గందరగోళమైన పరిస్థితి అయితే ఉంది. కానీ ఆలయం కూడా నా కంట్రోల్లో ఉంది. అక్కడ అంటే దేవుడు ఆలయం నీ కంట్రోల్లో ఉంది అంటే అక్కడ ఏమైనా క్రైమ్ జరిగితే నీ పరిస్థితి, సీఏ పరిస్థితి ఏంటి, ఆ కంట్రోల్లో ఉంటే గంగనాథ్ వెళ్ళి మాట్లాడాలి. అంతేగాని ఆ టెంపుల్ కంట్రోల్ సిఎస్ఓ కంట్రోల్లో ఉంటుంది, శ్రీనివాసరావు కంట్రోల్లో ఉంటుంది. కానీ ఈ ఇష్యూ కొంత గందరగోళమైన పరిస్థితి అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్న ఈవో అధికారులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి. తర్వాత గవర్నమెంట్ కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సో ఇప్పుడు ఇద్దరి అధికారుల మధ్య జరిగినటువంటి ఈ కన్వర్జేషన్ ఒకరినొకరు క్వశ్చన్ చేసుకున్న తీరు కానీ సిఐ రెస్పాండ్ అయినటువంటి తీరు అన్నీ కూడా బయటకు వచ్చాయి, పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు అధికారులు ఎలా రియాక్ట్ అవుతారు మరి దీనికి సంబంధించి, ఆలయ నిర్వాహకులైనా సరే లేదంటే మరోవైపు ఇటు ప్రభుత్వం నుంచి అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయినా సరే ఎలా రియాక్ట్ అవుతారు అనేది కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది అనేది. ఈ ఇద్దరు అధికారుల కన్వర్జేషన్ విన్న తర్వాత, వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది, ఇందులో ఎవరి మిస్టేక్ ఉందని మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి.